సోషల్ మీడియా వాడకం అనేది పైత్యంలా పెరిగిపోయే కొద్దీ ఒక్కోసారి ఏ విషయాన్ని ఏ వ్యక్తిని ఎందుకు ట్రెండ్ వైరల్ ట్రోల్ చేస్తున్నారో కూడా అర్థం కాదు. పుణ్యం కోసం మహా కుంభమేళాకి వెళ్ళినోళ్లు వెళ్ళినట్టు ఉండకుండా పూసలమ్మే ఆమెని ఫేమస్ చేసేశారు. ఆ గాజు కళ్ళ పిల్ల దెబ్బకి హీరోయిన్ అయిపోయింది. ఇక గత వారం రోజులుగా సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ వివాదం విపరీతంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. పచ్చళ్ళు ఎక్కువ రేటు ఉన్నాయేంటి అని అడిగినందుకు ఓ కస్టమర్ను అసభ్యకరంగా బూతులు తిడుతూ రాయడానికి కూడా వీలు లేకుండా రిప్లై ఇచ్చింది అలేఖ్య చిట్టి. ఆ ఆడియో క్లిప్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఓ రేంజ్లో చక్కర్లు కొట్టింది. దీంతో ముగ్గురు అక్క చెల్లెళ్ళు అలేఖ్య, సుమ, రమ్య కంచర్లపై మండిపడ్డారు నెటిజన్స్. ఇక ట్రోల్స్ అయితే కుప్పలు తెప్పలుగా వచ్చి పడ్డాయి. చాలామంది క్రియేటివ్గా వీడియోస్ చేశారు. విదేశాల్లో ఉంటున్న తెలుగు వాళ్ళు కూడా వీడియోస్ పోస్ట్ చేశారు. పనిలో పనిగా సినిమా ప్రమోషన్స్కి కూడా అలేఖ్య ఆడియోను వాడేసుకున్నారు. ఆడియోలో ఉన్న ఫోకస్ అనే పదం ఎంత ఫేమస్ అయిందో చూస్తూనే ఉన్నాం. బూతులు తిడుతూ ఆడియో రిప్లై ఇచ్చిన అలేఖ్య క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ నెటిజన్స్ డిమాండ్ చేశారు. ఆమె సమాధానం చెప్పాల్సిందే అంటూ కామెంట్స్, ట్రోల్స్ చేసి పచ్చళ్ల పాపలకు ఊపిరాడకుండా చేసేశారు. దెబ్బకి దుకాణం బంద్ చేసేసి ఏం తెలియనట్టు సైలెంట్ అయిపోయారు సిస్టర్స్. అయినా ట్రోల్స్ ఆగకపోవడంతో ఇక తప్పదు అనుకుంటూ అలేఖ్య సారీ చెబుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది. నేను తప్పు చేశాను, ఇప్పటి వరకు నేను తిట్టిన వాళ్ళందరికీ క్షమాపణలు చెబుతున్నాను అని చెప్పుకొచ్చింది. ఇక అక్కడితో ఈ కాంట్రవర్సీకి ఫుల్ స్టాప్ పడుతుందిలే అనుకుంటే ఆమె అపాలజీ చెప్పినట్టు లేదు, డిమాండ్ చేస్తున్నట్టుంది అని కామెంట్స్ చేస్తూ ఇంకా అలేఖ్య చిట్టి వీడియోను ట్రోల్ చేస్తూనే ఉన్నారు. ఈ గందరగోళమంతా చూసి బాగా డిస్టర్బ్ అయిన అలేఖ్య పాపం హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఆమె పరిస్థితి గురించి చెప్తూ అలేఖ్య సిస్టర్ ఓ వీడియో వదిలింది. తను చేసిన తప్పుకి క్షమాపణ చెప్పినా కానీ ఇన్స్టా, యూట్యూబ్లో రకరకాల థంబ్స్ పెట్టి ట్రోల్స్, మీమ్స్ చేస్తున్నారు. 3 నెలల క్రితం మా నాన్న చనిపోయారు, మా ఇంట్లో మరో చావు వద్దు, దయచేసి ట్రోల్స్, మీమ్స్ ఆపండి అంటూ నెటిజన్లను రిక్వెస్ట్ చేస్తూ షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. ఆమె బాధని, ఆవేదనని అర్థం చేసుకుని ఇకనైనా అలేఖ్య చిట్టి పికిల్స్ గురించిన ట్రోల్స్, మీమ్స్ ఆగుతాయో లేదో చూడాలి మరి.